రామచంద్రాపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. ఆవు పాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య. పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. రంగయ్యకు ఓ రోజు పొలంలో పని ఉండడంతో సుబ్బయ్యను పాలు తీసుకెళ్లమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకుని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు. అప్పుడు అతడికి ఓ దురాలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న 5 లీటర్ల పాలకు 5 లీటర్ల నీరు కలిపాడు. తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపిన ఈ ఒక్క రోజుకి ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు. ఆ పాలను పట్టుకెళ్లి అందరికీ పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు. తిరిగి వస్తున్న సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడి నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకుని పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణేలను బావిలో ఒకటి నేల మీదకి ఒకటి చొప్పున విసరసాగింది. దాన్ని వెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు. కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడవేసింది. ఆ సంచిలోకి రూపాయి నాణాలను ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచి తీసి చూస్తే అందులో 5 లీటర్లకు సరిపోయే డబ్బు ఉంది. కోతి నీకు మంచి పాఠమే చెప్పింది. ఈ సంచిలో 5 లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలోకి పడవేసింది. పాల డబ్బు మనకి, నీళ్ల డబ్బు బావికి, లెక్క సరిపోయింది. మరెప్పుడు ఇలాంటి పని చేయకు అని హితవు చెప్పాడు.